ఈ జూన్ లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం ఉంది రాష్ట్రంలో, కొత్త పార్టీలు కానీ కొత్త సమీకరణాలు. సో దాంతో కొంత చిన్న అనిశ్చితి ఒక 2 months దాకా. సో తర్వాత మళ్ళీ కంటిన్యూటీ ఉంటుంది. అయితే ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర పరంగా కూడా ఈ విభజనకు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడతాయి అదే టైంలో. విభజన జరుగుతుంది మీరు అనుకుంటున్నారా? మీ జరుగుతుందండి. మీ అంచనాలు ఎలా ఉన్నాయి? జరుగుతుందా విభజన? జరుగుతుందండి ఖచ్చితంగా. 2012కి. అవును. అంటే జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది? జగన్ కు ఉంది అండి, యోగం ఉంది. తర్వాత ఇంకొకటి తన భాగ్యస్థానం కూడా బాగుంది కాబట్టి, అంటే కొత్త పార్టీలు పెట్టడం కానీ కొత్త సంస్థలు ఏర్పాటు చేయడము, సో ఇది కూడా జరిగే అవకాశం ఉంది. కొత్త మీరు మరో కొత్త వాదం చెప్తున్నారు, ఆయన కొత్త పార్టీ పెడతారని చెప్పారు. కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్తారని మీరు చెప్తున్నారు, అంతేగా? అవునండి. 2010 జూన్ లో ఏంటంటే బుధంలో రాహు పీరియడ్. సో ఆ పీరియడ్ కొత్త పార్టీకి అంకురార్పణ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సంతోష్ శర్మ గారు, మీ వాదన తెలియజేసినందుకు. సో ఇప్పుడు